అంటున్నారు. వీడియో జర్నలిస్ట్ వాసుతో శ్రీనివాస్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, జగిత్యాల. రాబోయే ఎన్నికల్లో సిలీ గ్లామర్ కనిపించనుందా? పాలిటిక్స్ కి సెలబ్రిటీ టచ్ ఇస్తున్నారా? తాజా పరిణామాలు చూస్తూ ఉంటే ఇలాగే కనిపిస్తోంది. మాధురి దీక్షిత్ను ఎన్నికల బరిలో దించేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. అంతేకాదు, ఇటీవల ప్రధాని మోదీ బాలీవుడ్ ప్రముఖులను వరుసగా కలవడం ఆసక్తికరంగా మారింది. వరుసపెట్టి బాలీవుడ్ నటులు, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు మోదీని కలిసి ఫోటోలు దిగారు. అయితే ఇందులో కొందరిని ఎన్నికల బరిలో దించే అవకాశం ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి. एक सेकंड चेक करा रहे हो। మాధురి దీక్షిత్ పూణే నుంచి బరిలోకి దిగుతారన్న వార్తలు వినిపించాయి. అయితే ఇప్పుడు అమిత్ షా యాక్షన్ కు కాంగ్రెస్ కౌంటర్ వేస్తోంది. బీజేపీ మాధురి దీక్షిత్ను తీసుకొస్తే కాంగ్రెస్ కరీనాను బరిలోకి దింపాలని చూస్తోంది. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ నుంచి కరీనాను దించాలని స్థానిక నేతలు ప్రతిపాదించారు. కరీనా ఫ్యామిలీకి నగరంతో మంచి అనుబంధం ఉందని, పటౌడీ వారసురాలిగా ఆమెను భోపాల్ నుంచి పోటీకి నిలబెట్టాలని చెప్తున్నారు. ఇప్పుడు ఈ వార్త సంచలనంగా మారింది. భోపాల్ నుంచి కరీనాను పోటీ చేయించాలని చెప్తున్నారు కాంగ్రెస్ నేతలు గుడ్డు చౌహాన్, అనీస్ ఖాన్లు. 1984 తర్వాత కాంగ్రెస్ పార్టీలో భోపాల్లో గెలవలేదని, బీజేపీ అడ్డాగా ఉన్న నియోజకవర్గాన్ని దక్కించుకోవాలంటే కరీనాను దించాల్సిందనని చెప్తున్నారు. అంతేకాదు, కరీనాకు యూత్ లో క్రేజ్ ఉందని, ఆ ఓట్లు ఆమెకే పడతాయని చెప్తున్నారు. కరీనా కపూర్ మామ మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ, ఈయన పూర్వీకులు భోపాల్లో నవాబులు. వీళ్లకు నగరంతో మంచి అనుబంధం ఉందని చెప్తున్నారు. అయితే ఈ విషయంపై మధ్యప్రదేశ్ సీఎం కమల్నాథ్ స్పందించలేదు. ఇప్పుడు బాలీవుడ్ సెలబ్రిటీలపై రాజకీయ పార్టీలు ఫోకస్ పెట్టాయి. ముఖ్యంగా బీజేపీ బాలీవుడ్ ప్రముఖులను బరిలోకి దించాలని చూస్తోంది. మోదీ సర్కార్పై తీవ్ర అసంతృప్తి నెలకొంది. పైగా ప్రాంతీయ పార్టీలతో కమలానికి పూర్తిగా చెడింది. ఈ సమయంలో సెలబ్రిటీలను కీలకమైన స్థానాల నుంచి దించాలని భావిస్తోంది. ఇటీవల బాలీవుడ్ ప్రముఖులు మోదీని కలవడం, ఆయన వారితో సుదీర్ఘంగా చర్చించడం వెనుక ఇదే కారణం ఉందంటున్నారు. బీజేపీ నుంచి ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు ఎంపీలుగా ఉన్నారు. కిరణ్ ఖేర్, హేమమాలిని, పరేష్ రావెల్, క్రీడాకారుడు రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్, సింగర్ బాబుల్ సుప్రియో, భోజ్పురి నటుడు మనోజ్ తివారీలు ఎంపీలుగా, కీలక నేతలుగా ఉన్నారు. గత ఎన్నికల కంటే అధికంగా ఈసారి సెలబ్రిటీలను పోటీకి దింపాలని భావిస్తోంది. ఆ కోవలోనే గౌతమ్ గంభీర్, అక్షయ్ కుమార్ లాంటి ప్రముఖుల పేర్లు వినిపించాయి. మొత్తంగా అటు కరీనా, ఇటు మాధురిల ఎంట్రీతో సీన్ రసవత్రంగా మారింది. एक सेकंड चेक करा रहे हो। రాబోయే ఎన్నికల్లో సినీ గ్లామర్ కనిపించనుందా? పాలిటిక్స్ కి సెలబ్రిటీ టచ్ ఇస్తున్నారా? తాజా పరిణామాలు చూస్తుంటే ఇలాగే అనిపిస్తోంది. మాధురి దీక్షిత్ను ఎన్నికల బరిలో దించేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. అంతేకాదు,
ఇటీవల ప్రధాని మోదీని బాలీవుడ్ ప్రముఖులను వరుసగా కలవడం ఆసక్తికరంగా మారింది. వరుస పెట్టి బాలీవుడ్ నటులు, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు మోదీని కలిసి ఫోటోలు దిగారు. అయితే ఇందులో కొందరిని ఎన్నికల బరిలో దించే అవకాశం ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి. మాధురి దీక్షిత్ పూణే నుంచి బరిలోకి దిగుతారన్న వార్తలు వినిపించాయి. అయితే ఇప్పుడు అమిత్ షా యాక్షన్ కు కాంగ్రెస్ కౌంటర్ వేస్తోంది. బీజేపీ మాధురి దీక్షిత్ను తీసుకొస్తే కాంగ్రెస్ కరీనాను బరిలోకి దింపాలని చూస్తోంది. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ నుంచి కరీనాను దించాలని స్థానిక నేతలు ప్రతిపాదించారు. కరీనా ఫ్యామిలీకి నగరంతో మంచి అనుబంధం ఉందని, పటౌడీ వారసురాలిగా ఆమెను భోపాల్ నుంచి పోటీకి నిలబెట్టాలని చెప్తున్నారు. ఇప్పుడు ఈ వార్త సంచలనంగా మారింది. భోపాల్ నుంచి కరీనాను పోటీ చేయించాలని చెప్తున్నారు కాంగ్రెస్ నేతలు గుడ్డు చౌహాన్, అనీస్ ఖాన్లు. 1984 తర్వాత కాంగ్రెస్ పార్టీలో భోపాల్లో గెలవలేదని, బీజేపీ అడ్డగా ఉన్న నియోజకవర్గాన్ని దక్కించుకోవాలంటే కరీనాను దించాల్సిందేనని చెప్తున్నారు. అంతేకాదు కరీనాకు యూత్ లో క్రేజ్ ఉందని, ఆ ఓట్లు ఆమెకే పడతాయని చెప్తున్నారు. కరీనా కపూర్ మామ మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ, ఈయన పూర్వీకులు భోపాల్ నవాబులు. వీళ్లకు నగరంతో మంచి అనుబంధం ఉందని చెప్తున్నారు. అయితే ఈ విషయంపై మధ్యప్రదేశ్ సీఎం కమల్నాథ్ స్పందించలేదు. ఇప్పుడు బాలీవుడ్ సెలబ్రిటీలపై రాజకీయ పార్టీలు ఫోకస్ పెట్టాయి. ముఖ్యంగా బీజేపీ బాలీవుడ్ ప్రముఖులను బరిలోకి దించాలని చూస్తోంది. మోదీ సర్కార్పై తీవ్ర అసంతృప్తి నెలకొంది. పైగా ప్రాంతీయ పార్టీలతో కమలానికి పూర్తిగా చెడింది. ఈ సమయంలో సెలబ్రిటీలను కీలకమైన స్థానాల నుంచి దించాలని భావిస్తోంది. ఇటీవల బాలీవుడ్ ప్రముఖులు మోదీని కలవడం, ఆయన వారితో సుదీర్ఘంగా చర్చించడం వెనుక ఇదే కారణం ఉందంటున్నారు. బీజేపీ నుంచి ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు ఎంపీలుగా ఉన్నారు. కిరణ్ ఖేర్, హేమమాలిని, పరేష్ రావల్, క్రీడాకారుడు రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్, సింగర్ బాబుల్ సుప్రియో, భోజ్పురి నటుడు మనోజ్ తివారీలు ఎంపీలుగా కీలక నేతలుగా ఉన్నారు. గత ఎన్నికల కంటే అధికంగా ఈసారి సెలబ్రిటీలను పోటీకి దింపాలని భావిస్తోంది. ఆ కోవలోనే గౌతమ్ గంభీర్, అక్షయ్ కుమార్ లాంటి ప్రముఖుల పేర్లు వినిపించాయి. మొత్తంగా అటు కరీనా, ఇటు మాధురిల ఎంట్రీతో సీన్ రసవత్రంగా మారింది.